హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలుసా అండి, నాకైతే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న గూగుల్ నుంచి యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసింది. నిజంగా అండి, నేను దీనికోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాను. మెయిన్లీ నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు, నీకు అమౌంట్ వస్తుందా అని అడిగే వాళ్ళందరికీ నా సమాధానం ఇదేనండి. గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చింది. ఈ పిన్ వచ్చిందంటే మనకి అమౌంట్ వచ్చేస్తుంది అనమాట. నిజంగా నేనైతే చాలా ఓపిక్గా వీడియోలు చేస్తూ అసలు మోనిటైజేషన్ అవుతుందా అవ్వదా అనేసి చాలా వెయిట్ చేశానండి. తొందరగానే మోనిటైజేషన్ అయిపోయింది. అలానే నాకు పిన్ కూడా తొందరగా వచ్చేసింది. పిన్ రావాలంటే $10 అవ్వాలి కదా. సో $10 కూడా తొందరగానే కంప్లీట్ అయిపోయాయి అనమాట. తర్వాత అయితే నేను పిన్కి అప్లై చేశాను. ఫస్ట్ ఏదో అడ్రస్ మిస్టేక్ వల్ల ఫస్ట్ పిన్ అయితే 1 మంత్ అయినా నాకు రాలేదండి. సో మళ్ళీ రీపిన్ అయితే నేను సంక్రాంతి రోజు మళ్ళీ రీపిన్ పెట్టాను. ఇది ఫాస్ట్గా వచ్చేసింది అనమాట. వచ్చైతే నాకు 1 డే అయింది పిన్. మీతో షేర్ చేసుకోవాలని అయితే వీడియో చేస్తున్నాను. నిజంగా అండి, కష్టపడితే ఫలితం ఉంటుంది అంటారు కదా. సో దానికి ప్రూఫే ఇది. నాకు అసలు ఫస్ట్ నుంచి నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. వ్యూస్ రాకపోయినా కానీ వీడియోస్ అయితే అలా రోజు కూడా పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఫైనల్లీ సక్సెస్ అయితే వచ్చిందండి. ఇక ఈ పిన్ వచ్చిందంటే అమౌంట్ అయితే వచ్చేసినట్టేని. ఇంకా నాకైతే అస్సలు భయం లేదు, హ్యాపీగా వీడియోస్ చేసుకోవచ్చు. ఈ 1 మంత్ వెయిట్ చేశాను, పిన్ రాలేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అందుకే లాంగ్ వీడియోస్ అనేది ఎక్కువ పోస్ట్ చేయలేదు, కానీ షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నాను. బట్ ఇది వచ్చిన తర్వాత మాత్రం ఇప్పుడు నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఇంకా మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇది నా సక్సెస్కి మెయిన్ కారణం ఎవరంటే నా సబ్స్క్రైబర్స్ అనండి. వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల, నా వీడియోస్ చూడడం వల్ల, నాకు వ్యూస్ ఎక్కువ రావడం వల్ల తొందరగా నాకు $10 రీచ్ అయిపోయాయి. అలానే పిన్ కూడా వచ్చేసింది. అలానే $100 అయిన తర్వాత నేను అమౌంట్ వీడియో కూడా తప్పనిసరిగా చేస్తాను. ఆ అమౌంట్ వీడియో చేసేటప్పుడు మాత్రం నేను యూట్యూబ్ వెనుక నా కష్టం ఎంత ఉన్నది మీతో షేర్ చేసుకుంటానండి. డెఫినెట్లీ అసలు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా వ్యూస్ రాకపోయినా అలా పోస్ట్ చేస్తూ ఉంటే మాత్రం యూట్యూబ్లో సక్సెస్ అయితే డెఫినెట్గా వస్తుందండి. ఎక్కువగా చదివి ఇంట్లో ఉండి ఖాళీగా ఉండిపోయాం అనే బాధపడే వాళ్ళందరికీ యూట్యూబ్ బెస్ట్ ప్లాట్ఫామ్ అయితే నేనైతే చెప్తాను. ఎందుకంటే ఇంట్లోనే మనం ఉండి హ్యాపీగా అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. మెయిన్లీ హౌస్ వైఫ్స్ అయితే చిన్నపిల్లలు ఉండి జాబ్కి వెళ్ళలేక ఇంట్లోనే ఉండిపోయే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. యూట్యూబ్ అనేది మంచి అమౌంట్ వస్తుంది. తప్పకుండా నెక్స్ట్ వీడియో అయితే అమౌంట్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. కొంచెం అయితే టైం పడుతుందండి, ఎందుకంటే $100 అవ్వాలి కదా. $100 అయితే పేమెంట్ వస్తుంది. పేమెంట్ పోస్ట్ చేసినప్పుడు మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. చాలా నా యూట్యూబ్ వెనుక ఎంత కష్టం ఉంది, ఎలా సక్సెస్ అయ్యాను, ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనేవి తప్పకుండా నా సబ్స్క్రైబర్స్ అయితే నేను షేర్ చేసుకుంటాను. సో చాలా థ్యాంక్స్ అండి. ఇది మీ వల్లే పాసిబుల్. అసలు నిజంగా నా సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంకరేజ్ చేయడం వల్ల, మెయిన్లీ మా వారు కూడా ఎంకరేజ్ చేయడం వల్లే నాకు యూట్యూబ్లో సక్సెస్ అనేది పాసిబుల్ అయింది. చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. ఫస్ట్ అయితే నేను వీడియోస్ చేసేటప్పుడు జస్ట్ మొబైల్ పట్టి ఇలా చేసేదాన్ని అనమాట. వీడియో కదిలిపోయేది. అప్పుడు మా వారైతే అంతగా పట్టించుకోలేదు. మామూలుగా యూట్యూబ్ ఏదో నేను టైంపాస్ చేస్తాను అనుకున్నారు. తర్వాత నేను ఎప్పుడైతే ఇంట్రెస్ట్గా పోస్ట్ చేస్తూ ఉన్నానో అప్పుడు తనకి నమ్మకం వచ్చి అప్పుడు నాకు ట్రైపాడ్ అవన్నీ కొన్నారు. సో ఎక్కువైతే నేను దీనికి ఇన్వెస్ట్మెంట్ చేయలేదండి, ఎందుకంటే నాకు సక్సెస్ వచ్చిన తర్వాత నేను దీని మీద పెట్టుబడి అయితే పెట్టాలనుకున్నాను. అంతవరకు నేను ఏం పెట్టుబడి కూడా పెట్టలేదు, జస్ట్ ట్రైపాడ్ కొన్నాను అంతే. తర్వాత అయితే మొబైల్ క్లారిటీ లేదని మా వారైతే మొబైల్ కొనిచ్చారు. మొబైల్ కొనిచ్చిన తర్వాత అక్కడి నుంచి వీడియోస్ అనేవి ఫాస్ట్గా గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యింది. మెయిన్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే యూట్యూబ్ చేసే వాళ్ళకి క్లారిటీ ఉండాలండి. మొబైల్ కానీ మినిమం ఒక 15,000 20,000 దాటిన మొబైల్ ఉంటుంది కదా, అలాంటిది వాడడం వల్ల క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్లో ఎక్కువ మనకి కాంపిటీషన్ అయిపోయింది కాబట్టి మొబైల్ క్లారిటీ ఉంటే కనుక వీడియోస్ తొందరగా మనకి పోతాయి. అలాగే తొందరగా వ్యూస్ వస్తే డాలర్స్ వస్తే సక్సెస్ వస్తుందన్నమాట. సో అయితే మీ అందరికీ చాలా థ్యాంక్స్. మెయిన్లీ నేను యూట్యూబ్ వీడియోస్ ఎంత కష్టం అని ఎందుకు అంటున్నానంటే, షార్ట్స్ అయితే అంత కష్టం అనిపించదండి. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలంటే దానికి చాలా హార్డ్ వర్క్ అనేది ఉండాలి, బ్యాక్గ్రౌండ్ వర్క్ వచ్చి ఉండాలి. నేనైతే అన్నీ యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అస్సలు జీరో నాలెడ్జ్ అండి. యూట్యూబ్లోనే 15-20 డేస్ అనేది యూట్యూబ్ ఎలా చేయాలా ఏంటని అందులోనే చూసి నేర్చుకున్నాను. చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నిజంగా చాలా క్లియర్గా చెప్తారు అందులో.
అవన్నీ చూసి నేనైతే అన్నీ నేర్చుకొని స్టార్ట్ చేశాను. సక్సెస్ అయితే అయ్యానండి. సక్సెస్ అంటే ఇంకా ఆఫే అనుకోండి, అమౌంట్ రావాలి, తర్వాత ఛానల్ ఇంకా గ్రో అవ్వాలి, అప్పుడు అసలైన సక్సెస్ ఉంటుంది. కానీ పిన్ వచ్చింది కాబట్టి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇంతవరకు రాగలిగానంటే నిజంగా నేనే నమ్మలేకపోతున్నాను అనమాట. మీ అందరికైతే నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఫైనల్లీ యూట్యూబ్ పిన్ నా చేతికి వచ్చేసింది కాబట్టి నేనైతే సబ్మిట్ చేసేసాను. మెయిన్లీ పిన్ ఎవరైనా అప్లై చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా అడ్రస్ ఇవ్వండి, అలానే ఫోన్ నెంబర్ మాత్రం డెఫినెట్గా ఇవ్వండి. ఫోన్ చేసి వస్తారనమాట. ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ అదే. నెక్స్ట్ అయితే తొందరగానే పిన్ అయితే వచ్చేసింది. మీ అందరికైతే నిజంగా వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండి. నాలా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అందరికీ మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో అయితే షేర్ చేయండి. నాకు చిన్న పిల్లలు ఉన్నారు, అయినా సరే వాళ్ళు చూసుకుంటూ నేను ఖాళీ టైంలో వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడైతే నాకు అమౌంట్ వస్తుందని నమ్మకం అయితే వచ్చేసింది, పిన్ వచ్చేసింది కాబట్టి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇంకా యూట్యూబ్ ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళకైతే మోటివేషన్గా ఉంటుంది. సో నా వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.